ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పెట్రోల్ డీజిల్ సరఫరా సంక్షోభంతో తెలంగాణ ప్రభుత్వం పొదుపు చర్యలకు నిర్ణయించింది. డీజిల్ పెట్రోల్ వాహనాలకు బదులు ఈ వెహికల్స్ ను ప్రవేశపెట్టనుంది. అధికారులకు అద్దె వాహనాలుగా ఈవీలను మాత్రమే సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం మంత్రుల కాన్వాయ్ వాహనాలను తగ్గించడంపై చర్యలు తీసుకోనున్నారు. వర్క్ ఫ్రం హోం, ప్రజా రవాణా వినియోగం, ఈవీ అమ్మకాలకు ప్రోత్సాహకాలపై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి ఏదైతే ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని మనం అంతర్జాతీయంగా తగ్గించుకోవాలి అని చెప్పిన నేపథ్యంలో ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ సంబంధించినటువంటి వాహనాలను వినియోగాన్ని కొంత తగ్గించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి పొదుపు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన కూడా స్పష్టమైన ఒక విధానాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ వాహనాల బదులుగా ఈ వెహికల్స్ ను వినియోగించాలి. అందుకు సంబంధించి అధికారులు ఎవరైతే అద్దె వాహనాలు వాడుతున్నారో వారందరూ ఈవీ వాహనాలను సమకూర్చుకోవాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు మనకు సమాచారం. ఇక సీఎం మంత్రుల కాన్వాయ్ వాహనాలను తగ్గించడం పైన కూడా చర్యలు తీసుకోనున్నారు. ఇక వర్క్ ఫ్రం హోం, ప్రజా రవాణా వినియోగం, ఈవీ అమ్మకాల ప్రోత్సాహాలపై కూడా ఈ వారంలో ఒక నిర్ణయం తీసుకొని ఒక స్పష్టమైన విధానాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించబోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అలాగే ప్రధానమంత్రి కూడా తన వాహన శ్రేణిలో ఉన్నటువంటి వెహికల్ సంఖ్యను తగ్గించుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇక దేశంలో కాస్త పొదుపు చర్యలు పాటించాలని చెప్పి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని చెప్పి నిర్ణయించింది. ఇక అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ వాహనాలను విరివిగా వాడకుండా ఈవీ వాహనాలపై దృష్టి సారించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏదైతే ఉన్నటువంటి సమావేశాలపైన కూడా వర్చువల్ గా సాధ్యమైనంత వరకు వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తోంది. వేణుగోపాల్, అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా కాన్వాయ్ వాహనాలను తగ్గించడం లాంటి చర్యలు అయితే తీసుకుంటున్న నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఇందుకు సంబంధించి ఏదైతే పోలీస్ విభాగము, భద్రతా అధికారులు ఏదైతే సూచనలు చేస్తారో అందుకు అనుగుణంగానే తన సెక్యూరిటీ కూడా ఉండబోతోంది. ఇక వాహనాల సంఖ్య దాదాపుగా ఇప్పటికే 8 వాహనాలు పైగా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం. ఇందుకు సంబంధించి కూడా ఈ వెహికల్స్ ను సాధ్యమైనంత మేరకు తగ్గించాలని చెప్పి కూడా ఇటు పోలీస్ అధికారులకు కూడా సూచించారు. ఒకవైపు భద్రతా ప్రమాణాలు పాటిస్తూనే ఇటు వాహనాల సంఖ్య తగ్గించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏదైతే ఇవన్నీ కూడా పొదుపు చర్యల్లో భాగంగా అంటే పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి అని చెప్పి అందులో భాగంగా పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మనకు సమాచారం. అయితే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దాదాపు 15 వాహనాలు ఉండేటువంటి వాహన శ్రేణిని మనం చూసాం. 2 వాహనాలకు తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న కేబినెట్ సమావేశానికి వచ్చిన సందర్భంలో కూడా కేవలం 2 వాహనాల్లో మాత్రమే రావడం జరిగింది. ఇక ఏదైతే ప్రధానమంత్రి హైదరాబాద్ నగరంలో చెప్పారో అది చేసి కూడా చూపించినటువంటి పరిస్థితి. ఇక ప్రధానమంత్రి బాటలోనే ఇక మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో నడవాలని చెప్పి నిర్ణయించారు. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగానే చర్యలు చేపట్టాలని చెప్పి భావిస్తోంది. ఇందులో భాగంగా ఒకవైపు భద్రతా ప్రమాణాలు పాటిస్తూనే వాహనాల సంఖ్య తగ్గించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.